వెల్కమ్ టు మెగానే టీవీ బన్నీ టాపిక్. 15,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన ఈ భారీ మొత్తం ఎక్కడికి మాయమైంది? అక్రమ మైనింగ్ ముసుగులో బెంగాల్లో సాగుతున్న ఈ చీకటి సామ్రాజ్యం వెనుకన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? అప్పట్లో అన్నీ తెలిసినా మౌనంగా ఉన్నారంటూ మాజీ సీఎం మమతా బెనర్జీపై సువేందు సంధించిన సంచలన అస్త్రాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి భూకంపం సృష్టిస్తున్నాయి. బీర్భూమ్ కేంద్రంగా నడుస్తున్న ఈ బిగ్ బాస్ లీకేజీ డ్రామా అసలు నిజాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో బీర్భూమ్ జిల్లాలో వెలుగు చూసిన ఆర్థిక లీకేజీ అంశం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన 15,000 కోట్ల రూపాయలు మధ్యలోనే మాయమవ్వడం సర్వత్రా విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. రాత్రికి రాత్రి జరిగే తంతు కాకుండా ఏళ్ల తరబడి ఈ అక్రమ తవ్వకాలు నిరాటంకంగా కొనసాగడం పరిపాలనా వైఫల్యానికి అద్దం పడుతోంది. ఎక్కడో గాలికి దీపం పెట్టినట్లుగా పర్యవేక్షణ వ్యవస్థలు పూర్తిగా కళ్లు మూసుకుపోవడం వల్లనే ఈ భారీ నష్టం వాటిల్లింది. అసలు ప్రభుత్వ ఆదాయం ఏ దారిన ఎక్కడికి తరలిపోతుంది అనే దానిపై ఇప్పుడు అత్యున్నత స్థాయి దర్యాప్తుకు డిమాండ్లు పెరుగుతున్నాయి. కేవలం రాళ్ల తవ్వకాల సమస్య మాత్రమే కాకుండా ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే కుదిపేస్తుంది అన్న పెద్ద కుంభకోణంగా రూపాంతరం చెందింది. ఈ వ్యవహారంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రజల సొమ్ము ఇలా అన్యాక్రాంతం కావడం ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని మచ్చగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పారదర్శకమైన విచారణ జరిగితేనే నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే అప్పనంగా దోచుకున్న భాగోతం అలాగే మూలాన పడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియని రీతిలో ఈ మైనింగ్ మాఫియా ఎందరి ప్రమేయంతో నడిచింది అన్నది తేలాలి. అక్రమ మైనింగ్, రెవెన్యూ లీకేజీల వెనుక పెద్ద తలకాయల హస్తం ఉందన్న ఆరోపణలు మరింత బలపడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కనుసన్నల్లోనే ఈ తతంగం నడిచిందంటూ సువేందు చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. గతంలో అధికారంలో ఉన్నవారి అండదండలు లేకపోతే ఇంత భారీ స్థాయిలో ఆక్రమాలు సాధ్యం కాదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కాకిని కొట్టి గద్దకు వేసినట్లుగా ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయాన్ని కొందరి ప్రైవేట్ ప్రయోజనాల కోసం మళ్లించారు అన్న విమర్శలు వస్తున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించి ప్రతి అంశాన్ని పక్కా ఆధారాలతో నిరూపించాల్సిన సమయం దగ్గర పడుతోంది. కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా చట్టపరమైన చర్యలు ఉంటేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్న సువేందు చెబుతున్నారు. ప్రభుత్వ ఆదాయం తగ్గితే దాని ప్రత్యక్ష ప్రభావం రాష్ట్ర అభివృద్ధిపై పడుతుంది. సంక్షేమ పథకాలకు అందాల్సిన నిధులు ఇలా దారి మళ్లడం సామాన్య ప్రజలకు జరుగుతున్న తీవ్రమైన మోసం అంటున్నారు. ప్రతి రూపాయి కూడా ప్రజల చెమటోడ్చి సంపాదించిన పన్నుల రూపంలో వచ్చిందేనని పాలకులు గుర్తుంచుకోవాలి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి అక్రమాలకు మౌనంగా మద్దతు ఇవ్వడం విచారకరం అంటున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపితేనే అసలు సూత్రధారులు ఎవరు అన్నది బయటపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదంటున్నారు. బీర్భూమ్ జిల్లాల్లోని మైనింగ్ ప్రాంతాలు దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. స్థానిక వనరులను ఇష్టానుసారంగా దోచుకుంటున్న తీరు చూస్తుంటే నియంత్రణ సంస్థల ఉనికిపైనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎండకు గొడుగు పట్టినట్లుగా అధికారులు అక్రమార్కులకు సహకరించారు అన్న విమర్శలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. ఏళ్ల తరబడి జరుగుతున్న ఈ దోపిడీని అడ్డుకోవడంలో గత ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని స్పష్టంగా తెలుస్తోంది. 15,000 కోట్లు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, అది లక్షలాది మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఇలాంటి భారీ మొత్తాలు మాయమైతే రాష్ట్ర ఆర్థిక నిర్మాణం కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. అక్రమ మైనింగ్ వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా ప్రభుత్వ రాబడికి కూడా భారీ గండి పడుతోంది. దొంగే దొంగ అని అరిచినట్లుగా తప్పు చేసిన వారే ఇప్పుడు రకరకాల వాదనలతో కాలం గడిపేస్తున్నారు. పారదర్శకత లేని పరిపాలన వల్ల ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు. నిందితులను చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరింత పెరుగుతాయి. పౌరులందరూ ఇప్పుడు కేవలం మాటలను నమ్మకుండా స్పష్టమైన సమాధానాలు కోరుకుంటున్నారు. ఈ నిధులు ఎక్కడికి వెళ్లాయి, ఎవరి జేబుల్లోకి చేరాయి అనే ప్రశ్నకు తలెత్తుతున్నాయి.
గతంలో జరిగిన లోపాలు, అవినీతి రూపుమాపడానికి ఇలాంటి ఘటనలు ఒక పెద్ద హెచ్చరిక లాంటివి. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు వ్యవహారం అంతా బయటపడిన తరువాత స్పందించడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఈ భారీ రెవెన్యూ నష్టానికి బాధ్యులు ఎవరో తేల్చేందుకు ప్రత్యేక కమిటీలు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గూడు వదిలి పక్షి ఎగిరిపోయిన తరువాత బోనును తనిఖీ చేసినట్లుగా అక్రమాలు అంతా జరిగిపోయిన తరువాత ఇప్పుడు తనిఖీలు చేయడం వల్ల ప్రయోజనం శూన్యం. అసలు ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, పర్యవేక్షణ ఎందుకు లోపించింది అనే విషయాలపై సీఎం సువేందు ఫోకస్ పెట్టారు. భవిష్యత్తులో ఇలాంటి కుంభకోణాలు పునరావృతం కాకుండా కఠినమైన సంస్కరణలను అమలు చేయాలని భరోసా ఇచ్చారు సీఎం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే ఎంతటి వారైనా శిక్షార్హులవుతారు అన్న నమ్మకం కలగాలి. దర్యాప్తు నివేదికలు రాబోయే చరిత్రకు ఒక దిశను నిర్దేశించేలా పగడ్బందీగా ఉండాలి. ప్రస్తుత బెంగాల్ రాజకీయాల్లో నూతన పరిణామాలు రాబోయే ఎన్నికల మీద కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారు. సరైన సమయంలో తమ తీర్పును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తలాతోకా లేని వాదనలతో కాలం వెళ్లదీయకుండా నిజమైన దోషులను శిక్షించడమే ఏకైక మార్గంగా కనిపిస్తోంది. లేనిపోని ఆశలు చూపించి ప్రజలను మోసం చేయడం ఇకపై చెల్లదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్లుగా వ్యవస్థ లోపాలు ఉన్నవారే ఈ దోపిడీకి ప్రధాన కారణమయ్యారు. ఈ మొత్తం ఉదాంతంపై స్వతంత్ర సంస్థలతో దర్యాప్తు జరిపిస్తేనే వాస్తవాలు అద్దంలా స్పష్టమవుతాయి. ఈ బీర్భూమ్ మైనింగ్ లీకేజీ ఉదాంతం బెంగాల్ రాజకీయాల్లో ఒక పెద్ద మలుపుగా చరిత్రలో నిలిచిపోయింది. నిత్యం ప్రజా సమస్యలపై గళం ఎత్తే ప్రతి ఒక్కరూ ఈ కుంభకోణంపై మరింత లోతైన విశ్లేషణలు చేయాల్సిన బాధ్యత ఉంది. 15,000 కోట్ల రూపాయల భారీ రెవెన్యూ లీకేజీ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవ్వరన్నది తెలియాల్సిందే. బీర్భూమ్ మైనింగ్ మాఫియా నెట్వర్క్ ఎవరి కనుసన్నుల్లో నడిచింది అన్న దానిపై కాలమే సరైన సమాధానం చెప్పాలి. పారదర్శకత దర్యాప్తు సాధ్యమైతేనే ప్రజాధనం ఎక్కడికి తరలిపోయింది అన్న చీకటి నిజాలు వెలుగులోకి వస్తాయి. రాజకీయ రంగుల మధ్య నలిగిపోతున్న ఈ ప్రజా సమస్యకు చట్టం ఎలాంటి ముగింపునిస్తుందో వేచి చూడాలి.